అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. కాబట్టి ఈ సినిమా ఫైనల్లీ యూ ఎండెడ్ అప్ సక్సెస్ఫుల్లీ అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. ఓకే, కీపింగ్ దోస్ ట్విట్టర్ రివ్యూస్ aside. But now Twitter is like, I'm really, I love everyone who came forward. I think వాళ్ళు సహించలేదు ఫస్ట్. నాకు నేను అంటే ఫస్ట్ టైం ఐ సా సంథింగ్ లైక్ నాకు నచ్చింది, ఎందుకు ఇలా చెప్తున్నారు అని అందరూ వచ్చారు. వచ్చేసి లైక్ దెర్ ఇస్ యాక్చువల్లీ ఫ్లడ్. ఇన్స్టాగ్రామ్ సార్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్స్ సేమ్. ఎవ్రీవన్ ఆర్ మేకింగ్ వీడియోస్ which made me so happy that when a filmmaker does something honestly, I just నాకు హ్యూమానిటీ మీద నమ్మకం వచ్చింది సార్. చాలా మంచి స్టేట్మెంట్. హ్యూమానిటీ మీద, టోటల్ గా హ్యూమానిటీ మీద నమ్మకం కలగడం. అయితే ఈ సినిమా ఓకే, నువ్వు అనుకున్న నీ 4.5 ఏళ్ల కష్టం ఫలించింది, నీకు మంచి పేరు వచ్చింది, సినిమాకి మంచి పేరు వచ్చింది, సత్యదేవ్కి మంచి పేరు వచ్చింది. ఎవ్రీబడి ఎర్న్డ్ ఎ వెరీ గుడ్ నేమ్ ఇన్ ది ఫిల్మ్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఈ సినిమా జర్నీలో సత్యదేవ్ కూడా కొంతమంది హీరోలకి తను మీడియేట్ చేసి నిన్ను పంపించడం, కథ చెప్పడానికి, ఇవన్నీ జరిగినాయి కదా. వాట్ ఈస్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ యూ ఎన్కౌంటర్డ్ ఇన్ దిస్ 4.5 years బిఫోర్ యూ ల్యాండెడ్ ఆన్ సత్యదేవ్ యాజ్ ది ప్రోటగనిస్ట్ ఆఫ్ ది ఫిల్మ్, ఆర్ ది బెస్ట్ experience with people I approached or in the process of materializing into a film? Sir, I hit rock bottom financially. ఈ హోల్ ప్రాసెస్లో I was acting, I was directing, I was ప్రొడ్యూసింగ్, ఐ వాజ్ ట్రైంగ్. ఎందుకంటే నేను ఎందుకు చేయాలంటే నాకు ఒక ఆఫీసు, దాని రూఫ్, నన్ను నమ్మిన టీము, వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా నేను నడిపిస్తుండాలి కదా సార్, నా ఇల్లు. షుడ్ కీప్ ఇట్. సో I hit rock bottom financially at one point, but ఒకటే ఎలా మేనేజ్ చేసేవారు? ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని నేను తీసుకున్నా సార్. దాంట్లో కొంతమంది ఏం చేశారంటే ఇట్లాగా మేము ఎక్కిస్తామని చెప్పేసి చాలా చాలా వియర్డ్గా తయారైంది సార్ ప్రపంచం. ఎస్పెషల్లీ ప్రొడ్యూస్ చేస్తామని వచ్చినప్పుడు ఒకళ్ళిద్దరు కొంచెం ఇబ్బంది కూడా పెట్టారు నన్ను. ముందుగానే డబ్బులు కొంత ఇచ్చి, మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ అందరికి పే చేస్తాం కదా సార్, పే చేసి తర్వాత సడన్గా వాళ్ళకి కావాల్సినట్టుగా సినిమా కావాలి అని అంటే, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏం మొదలవక ముందనే అన్నీ ఇట్లా మేము పోస్టర్లో స్ట్రోకులు వేస్తాము, లేదంటే ఎడిటింగ్ మీరు పొద్దునంతా సినిమా తీస్తారు కదా, సాయంత్రం నేను ఒక ఎడిట్ చేసి ఇస్తాను, ఇట్లాంటి లెవెల్కి వెళ్తే నేను ఓకే స్టెప్ బ్యాక్ తీసుకున్నా. ఇప్పుడు వాళ్ళు మనం వద్దు, నాకు ఇలాంటిది వద్దు అన్నప్పుడు ఏం జరుగుతుంది సార్, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్ వెనక్కి వచ్చేస్తారు కదా. ఇప్పుడు బలవంతంగా చేతిలో డబ్బులు పెట్టి ఒక నెల రోజుల పనులన్నీ మొదలుపెట్టిన 2.5 నెలలకి ఇట్లాగా వాళ్ళ జోక్యాన్ని నేను అంగీకరించాలి అని చెప్పేసి అంటే, నేను ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నప్పుడు మళ్ళీ నా పైసలు నాకు ఇచ్చేసే అంటే నేను ఎలా ఇస్తాను? అందరికీ పే చేశాను రా, నేను కడుపు తిన్నాను, నా కడుపు నింపుకోవాలి కదా ఎవ్రీడే పని చేయటానికి. నేనేమి ఊరికే తిండి నిద్ర లేకుండా రాయలేను, తిండి ఇది లేకుండా రాయలేను, పోషణ లేకుండా రాయలేను కదా. సో అందరికీ పే చేసాము. ఇప్పుడు వచ్చి మాకు ఇచ్చేయమన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం మొదలుపెట్టి, అంటే కొంచెం రిసోర్సెస్ ఖర్చు పెట్టి, దెన్ కుదరనప్పుడు ఓకే ప్రయత్నించాము అవ్వలేదు అని దాన్ని అంటే ఇంకా అర్థమైంది. అంటే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ సార్, వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో లేని వాళ్ళు కొంతమంది వచ్చి అది చూపించి దాన్ని ఇబ్బంది పెట్టడం చేశారు. వీటన్నిటి మధ్యలో చాలా సతమతం అయ్యాను సార్ నేను. I was actually a very disciplined filmmaker, sir. I'm actually a very disciplined filmmaker when it comes to spending money or anything. సో అది సార్ బేసిక్లీ ఎందుకు చెప్పానంటే, ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొన్నాను. తర్వాత కానీ ఒకటి గుడ్ థింగ్ ఏంటి సార్, ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సినిమా కథ బాగా నచ్చింది, వాళ్ళు ఆనెస్ట్గానే చెప్పేవాళ్ళు సార్, కథ చాలా బాగా రాసింది, నేను ఎప్పుడు ఇటువంటి కథ వినలేదు, కానీ ఇది నేను చేయలేనేమో అని చెప్పేవాళ్ళు. కొంతమంది ప్రొడ్యూసర్ నాకు, ఐ హ్యావ్ టు టేక్ హిజ్ నేమ్ ఆల్సో,
బికాస్ నేను ఎక్కడ మెన్షన్ చేసే అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని రాజీవ్ రెడ్డి సార్ ఉన్నారు, ఫస్ట్ ఫ్రేమ్ క్రిష్ సార్ పార్ట్నర్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు కదా. రాజీవ్ రెడ్డి సార్ యాక్చువల్లీ he carried this film. He wanted to make this film. He supported me like anything for almost 1 year. He supported like anything. He came with me for all the narrations. మేము దగ్గరగా 10-15 narrations ఇచ్చుంటాం మేమిద్దరం కలిసి. అన్ని narrationsకి వచ్చేవాళ్ళు. సార్ అక్కడే కూర్చుని మొత్తం narration వినేవాళ్ళు. ఆయనకి అడుగుతాను, సార్ మీరు ఎందుకు సార్ పోనీ నేను చెప్పి వచ్చేస్తాను సార్. ఏమో నాకు తెలియదు నాకు ఈ కథ నువ్వు చెప్తుంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది, నేను ఉంటా, నో ప్రాబ్లం, నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పు. మేమిద్దరం ట్రై చేసాము. ఆయన అప్పుడు కుదరలేదు. తర్వాత సార్కి వేరే పెద్ద సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి, ఘాటి అని ఇట్లా వేరే సినిమాలు. ఆయన అటువైపు ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇలా ఎన్నో సార్. ఒకసారి ఒక పర్టికులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ సార్ ఉన్న టైంలోనే రాజీవ్ రెడ్డి సార్ ఓటీటీ ప్లాట్ఫామ్ దీన్ని సిరీస్గా మలచమన్నారు. సరే కనీసం ఎట్టకేళ్ళకి కథ చెప్పే అవకాశం వస్తుంది, సరే చేద్దాం అని చెప్పేసి దాన్ని సిరీస్గా 4 ఎపిసోడ్లు ఆర్ 4-6 ఎపిసోడ్స్కి సేమ్ స్క్రీన్ ప్లేని సెగ్రిగేట్ చేసాము. వాళ్ళు 1.5 year ఆపారు సార్. వాళ్ళు 2 weeks ఆ సినిమాలో ఉన్న 2 weeks, ఓన్లీ 2 weeks అన్నట్టు వాళ్ళు 2 weeks అని చెప్పి దగ్గర 1 year పైన ఆపారు సార్. ఆ తర్వాత చేయలేమని చెప్పారు. సో ఇట్లా టైం సార్, టైం. సో టోటల్గా ఇన్ టోటాలిటీ నేను మీకు ఒక మాటలో చెప్పాలంటే సార్, ఈ సినిమా ప్రయత్నంలో నేను ఇబ్బంది పడింది ఏ విషయంలో అంటే, అది ఇలాంటి చెప్పాను కదా సార్, ముందుగా డబ్బులు తిరిగి ఇచ్చేయమని గొడవ చేయటం, తర్వాత మేము ఎడిట్ చేస్తాం. అదే సార్ వాళ్ళకి ఏంటంటే మేము ఎడిట్ చేస్తాం, మేము పోస్టర్లో ఆ ఫైనల్ స్ట్రోక్ మేము వేస్తాం ఇట్లా. అరే సార్ అదొక ప్రాసెస్ సార్, అదొక తతంగం. వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఇంకా నాకు ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఇప్పటికి. వాట్ ఆర్ యూ ఈవెన్ ఆస్కింగ్, డూ యూ నో, యూ మీన్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లాయిట్ మీ and my intelligence and the credibility that I got with my first film, or like so far in the film industry, with the audience, నాకు ఉన్నటువంటి గుర్తింపు కావచ్చు, వీటిని ఎక్స్ప్లాయిట్ చేసి నీ ఆనందాలని ఇది చేయటానికి చేతిలో డబ్బులు పెట్టి 2.5 నెలల తర్వాత నిదానంగా ఒక్కొక్కటి బయటికి విసురుతున్నప్పుడు మీరు ఇప్పుడు వచ్చారు, నేను నా చిన్నప్పుడు వచ్చాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి, అలాంటిది నేను కనిపెట్టలేనా. సో కనిపెట్టి ఇది కరెక్ట్ కాదండి అని వెనక్కి తగ్గగానే డబ్బులు ఇచ్చేయి. సో ఇట్లాంటివి ఇంకా ఉన్నారు సార్ ఒకళ్ళిద్దరు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అలాగా. ఆ విషయంలో నేను వాళ్ళకి చెప్పా, వాట్ యువర్ శ్రమ దోపిడీ చేద్దాం అనుకున్నారు మీరు అది అర్థం చేసుకోవాలని చెప్తూ ఉంటాను వాళ్ళకి. ఏది వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఓకే, యా. సో దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ మనీ. యా. సో అంటే బిల్డర్ సార్ వదిలేండి సార్, ఇంకా దాని లోపలికి వెళ్ళొద్దు. సో అలాగనమాట. ఇలా ఇండస్ట్రీ పర్సనల్స్ అందరూ చేయలేమని మొదటిగా చెప్పేసేవాళ్ళు, అంటే అద్భుతంగా ఉంది కానీ చేయలేమని జెన్యూన్ గా చెప్పేసేవాళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళు శ్రమ దోపిడీ చేయాలనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసేవాళ్ళు సార్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ఇదిగో అదిగో అని చెప్పేసి 2 వారాలు అని చెప్పేసి టైం వేస్ట్ చేశారు. వాట్ ఐ యాక్చువల్లీ లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈస్ టైమ్ సార్, విచ్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్.